కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగంగా జరుగుతుంది. ఇవాళ ఈఈలు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్ సింగ్ జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. కమిషన్ కార్యాలయంలో జరిగే విచారణలో చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. బ్యారేజ్ల ప్లానింగ్, డిజైన్స్, నిర్మాణంతో పాటు ఇతర అంశాలపై విచారించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగంగా జరుగుతోంది. ఇవాళ ఈఈలు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్ సింగ్ జ్యుడిషియల్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. కమిషన్ కార్యాలయంలో జరిగే విచారణలో చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. బ్యారేజ్ల ప్లానింగ్, డిజైన్స్, నిర్మాణంతో పాటు ఇతర అంశాలపై విచారించనున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు జ్యుడిషియల్ విచారణ వేగంగా కొనసాగుతా ఉంది. కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ఆయన ఇప్పటికే ప్రాజెక్టులను సందర్శించారు. మొదటి విడతగా ఆయన మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. 2 రోజుల క్రితం నుంచి ఆయన వరుసగా ఇటు అన్నారం సుందిల్లా బ్యారేజ్లను సందర్శించి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను కావచ్చు, ప్రస్తుత పరిస్థితులను ఆయన అన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులకు నోటీసులు ఇచ్చారు. 3 ప్రాజెక్ట్ రిజర్వాయర్లకు సంబంధించి ఈఈలుగా ఉన్నటువంటి అధికారులకు నోటీసులు ఇచ్చారు. వాళ్ళని ఈ రోజు కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు. ఈ రోజు కమిషన్ కార్యాలయంలో ఇటు మేడిగడ్డ, అన్నారం సుందిల్లా బ్యారేజ్ల ఈఈలు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్ సింగ్ ముగ్గురు కూడా హాజరు కాబోతున్నారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కమిషన్ చాలా అంశాలను పరిశీలించి నోట్ చేసుకున్నారు. ఇక ఈ ప్రాజెక్టులకు సంబంధించి ప్లానింగ్, డిజైన్స్, కన్స్ట్రక్షన్ వీటికి సంబంధించి ప్రధానంగా ఈ రోజు ఈలను ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి వీళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలను ఎప్పుడైనా గమనించారా, గతంలో ఎప్పుడైనా ఏవైనా అనుమానాలు వచ్చాయా అనే అన్ని అంశాలను కూడా ఈ రోజు కమిషన్ వీళ్ళ నుంచి విచారణ చేపట్టనుంది. ఈ కమిషన్ 100 రోజులకు గడువు ఇచ్చింది ప్రభుత్వం. ఈ నెల చివరాఖరులోకి కమిషన్ ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వబోతున్న నేపథ్యంలో ఈ రోజు ముగ్గురు అధికారులను విచారించేది ఒక కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కూడా పిసి ఘోష్ సమావేశమయ్యారు, వివరాలను సేకరించారు. ఇక పిసి ఘోష్ కి టెక్నికల్ టీమ్ ను కూడా ప్రభుత్వం నియమించింది. ఆ టీం నుంచి కూడా అన్ని వివరాలు తెలుసుకుని ఆ తర్వాత ఒక ప్రాథమిక నివేదికను ఇచ్చే అవకాశం ఉంది. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.